ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకి శుభవార్త అండి. టీటీడీ నుంచి వైకుంఠ ఏకాదశికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. మొదటి 3 రోజులు అనగా డిసెంబరు 31, 2వ తారీఖు వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఇవ్వడం లేదండి. కేవలం ఆన్లైన్లో ఈడిప్లో మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అనగా లక్కీడిప్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆ 3 రోజుల మటుకు లక్కీడిప్లో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనవరి 2 నుంచి జనవరి 8వ తారీఖు వరకు 300 టికెట్స్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. రోజుకు 15,000 టోకెన్లు చెప్పిన. అలాగే శ్రీవాణి టికెట్లు వచ్చి రోజుకి 1000 టికెట్లు రిలీజ్ చేస్తారు. ఆన్లైన్లో మటుకు ఇంకా డేట్ ప్రకటించలేదు. డేట్ ప్రకటించాక గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే స్థానికులకు వచ్చి 5, 6, 7 తారీఖుల్లో టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్వదర్శనం టికెట్స్ ఉంటాయో లేదన్నది టీటీడీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదండి. రూమ్స్ కోసం కూడా క్లారిటీ ఇవ్వలేదు. రూమ్స్ కూడా అక్కడికి వెళ్ళి తీసుకునేలాగా పెడతారు. అలాగే 300 టికెట్స్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది కూడా డేట్ ఇంకా చెప్పలేదండి. మొదటి 3 రోజులు మటుకు లక్కీడిప్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు టైం ఉంటుంది. ఈ 4 రోజుల్లోనూ ఎంతమంది అయినా సరే మన పేరు నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 2న లక్కీడిప్ రిజల్ట్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి టికెట్లు లభిస్తాయి. ఆ 3 రోజులు మట్టుకు ఏ టికెట్స్ అయినా సరే ఆన్లైన్లో లక్కీడిప్లో మాత్రమే తీసుకునేలాగా ఇస్తున్నారు. కాబట్టి భక్తులు గమనించగలరు. డేట్స్కి వచ్చి ఇంకా అప్డేట్ అవ్వలేదండి. వచ్చినంటే మనం గ్రూప్లో అప్డేట్ చేస్తాము. అలాగే ఫ్రీ దర్శనం ఉంటుందా లేదో కూడా టీటీడీ వాడు చెప్పలేదు. 300 టికెట్స్ అయితే మట్టుకు జనవరి 2 నుంచి 8 వరకు రిలీజ్ చేస్తున్నారు. అలాగే శ్రీవాణి టికెట్స్ కూడా ఉంటాయి. అలాగే డోనర్స్ కూడా ఉంటాయి. కాకపోతే డేట్స్ ఇంకా ఇవ్వలేదు. వచ్చిన వెంటనే మన గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.